హైదరాబాద్ నందినగర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ విచారణ చేయబోతుంది. ఇటు 3 గంటలకి కేసీఆర్ని సిట్ విచారణ జరపబోతుంది. అలాగే ఎలక్ట్రానిక్ కిట్తో ప్రస్తుతానికి కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. సెకండ్ ఫ్లోర్లోని ఒక గదిలో కేసీఆర్ని ప్రశ్నించనున్నారు సిట్. విచారణ గదిని పరిశీలించారు ప్రస్తుతానికి సిట్ అధికారులు. కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు నందినగర్ ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు అలాగే ఇతర సిబ్బందికి పర్మిషన్ లేదు, నో పర్మిషన్ అంటూ ఇటు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇటు కేసీఆర్ కుటుంబీకులు కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే సంతోష్లకు మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విచారణను వీడియో రికార్డ్ చేయనున్నారు అధికారులు. కేసీఆర్ ఇంటి వద్ద 4 అంచెల పోలీసు భద్రత ప్రస్తుతానికి ఏర్పరిచారు పోలీసులు. విజువల్స్లో మనం చూస్తున్నాం. కేసీఆర్ ఇంటికి చేరుకున్న తర్వాత ఇటు కేటీఆర్ దగ్గర నుండి లిఫ్ట్లో తనని పైన ఫ్లోర్కి అంటే సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నారు. మరి ఇటు విచారణ కంటే ముందే ఇటు కేటీఆర్ చర్చించబోతున్నారా? గతంలో కేటీఆర్ని ఆల్రెడీ సిట్ అధికారులు విచారించారు. మరి ఈ విచారణకు సంబంధించి మరింత అప్డేట్ ప్రస్తుతానికి ఇటు నందినగర్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో దానికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ప్రస్తుతానికి ఇంటి పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు నాయకులు శ్రేణులు ఎవరైనా వచ్చారా? వచ్చి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పోలీసులు ఎలాంటి భద్రతా బలగాన్ని ఏర్పరిచారు? ఎస్ కళ్యాణ్, ఇక్కడ మాత్రము కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. తనతో పాటు ఒక 2-3 బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళను మొదట్లోనే మెయిన్ రోడ్డు దగ్గరే అక్కడే బారికెట్ల దగ్గర ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ తన కారును అక్కడే ఆపేసినందున తను కాలినడకతో కూడా రావడం జరిగింది. మనం ఆ రోడ్డు కూడా చూసాము ఇందాక కూడా విజువల్స్లో. అక్కడ నుంచి ఇక్కడ దాకా తన కాలినడకతో వచ్చినప్పటికీ ఇక్కడ బారికేడ్ కనిపిస్తుంది కదా కేసీఆర్ ఇంటి దగ్గర మాత్రము ఇక్కడ మొత్తం ఆపేశారు పోలీసులు. అడ్డుకొని తనని లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు. అనుమతి లేదు సార్, మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కూడా మీ ఒక్కరిని అలో చేస్తే మిగతా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా లోపలికి వస్తారు అని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇక్కడ అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకున్న ఆ క్షణంలో కేసీఆర్ కారు ఎంట్రీ అవ్వడంతో కేసీఆర్ కారు ఒకటే రావడం కూడా తను మేము ఖండిస్తున్నాము అని తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ కార్ను ఆ ఒక్క కార్నే లోపలికి అలో చేశారు. తనతో పాటు ఎలాంటి కాన్వాయ్ కార్లను కూడా అలో చేయలేదు. మొత్తానికైతే ఇక్కడ సిట్ ఆఫీసర్లు ఏసీపీ కేఎస్ రావు అలాగే ఇంకా ఇద్దరు సిఐలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ముగ్గురు అయితే చేరుకున్నారు సిట్ ఆఫీసర్లు. అందులో ఒకటి జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాసేపట్లో మొత్తం 5 ఆఫీసర్ల బృందంతో కూడా ఇక్కడ విచారణ జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడికి బీఆర్ఎస్ఎల్ శ్రేణులు రావాలి అనుకున్నప్పటికీ కూడా మొత్తము 5 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. మొత్తము 5 అంచెల భద్రతలతోటి కూడా మరి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అక్కడ నుంచి తరలిస్తూ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పరిస్థితుల వల్ల కూడా లోపల మాత్రము హరీష్ రావు అలాగే కేటీఆర్ వీళ్లకు అనుమతి ఉంది లోపల అని చెప్పేసి కూడా వాళ్ళను మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడ సెకండ్ ఫ్లోర్లో అంటే కేసీఆర్ ఇంట్లో నందినగర్లో సెకండ్ ఫ్లోర్లోనే ఒక గదిలో కేసీఆర్ ఒక్కరినే అక్కడ విచారిస్తాము అని చెప్పేసి సిట్ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తను చెప్పే ప్రతి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయబోతున్నారు. అసలు విషయం ఏంటంటే ఈరోజు కేసీఆర్ సంచలనమైన విచారణ జరగబోతుంది కాబట్టి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు టీవీలకు అంకితం అయిపోయారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగానే కాదు, తన ఒక స్పీకరు అలాగే తన మాట తన భాష అంతా కూడా ఒక తెలంగాణవాదిగా ఉంటుంది. అలాగే అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. కేసీఆర్ అభిమానులంతా కూడా టీవీలకు అతుక్కుపోయి ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు, ఏం విచారించబోతున్నారు ఆయనని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి
అక్కడ మాత్రము ప్రస్తుతము కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. ఇప్పుడు 3 గంటలకు విచారణ మొదలవుతుంది కాబట్టి ఒక్కొక్కరు సిట్ ఆఫీసర్లు అయితే లోపలికైతే చేరుకుంటూ ఉన్నారు, మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ప్రజలను ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు ఇటు నుంచి. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరికి అంటే వాళ్ళు అవసరాల నిమిత్తం వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని అలో చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడిదక్కడే క్లియర్ చేస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా చిన్న చిన్న ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్లను కూడా ఇక్కడికి దింపారు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు అంటే జరగచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు ఏదైనా తలపెట్టొచ్చు అనే ఒక ఎదితోటి ఫైర్ ఇంజన్ వెహికల్లను కూడా ఇక్కడికి చిన్న చిన్న వెహికల్ని ఇందాక విజువల్స్లో కూడా చూసాము, అవి అక్కడికి రప్పించారు అదే కోణంలో కూడా. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము ఎక్కడికక్కడ మేము నిరసనలు వ్యక్తం చేస్తాము, తొలి ముఖ్యమంత్రిని విచారించడం అనేది, ఆయనకు నోటీసులు జారీ చేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ గతంలోనే కేసీఆర్ చెప్పడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అది ఒక లొట్టపీసు కేసు అని కూడా తను చెప్పడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసీఆర్కి సంబంధం ఏంటి? ఎందుకంటే ఆయన ఒక సీఎం కదా, రాష్ట్రానికి నాయకుడు కదా, ఆయన అనుసంధానంలో జరిగిందని ఎలా ఆయనకు నోటీసులు ఇస్తారు? ఆయన పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా, అది జరిగిందో లేదో కూడా తెలియదు. కానీ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అని చెప్పేసి కూడా ఓ పక్క బడ్జెట్ జరుగుతుంది, ఓ పక్క ఇది జరుగుతుంది కాబట్టి మొత్తం డైవర్షన్ పాలిటిక్సే చేస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కేసీఆర్ నందినగర్ నివాసం ఇంటి దగ్గర ప్రస్తుతానికి ఓన్లీ కేసీఆర్ వెహికల్ని మాత్రమే అలో చేశారు. ఇటు తనను కలవడానికి వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని కూడా అలౌ చేయలేదు, తన వెహికల్ని కూడా అలౌ చేయలేదు. కొంత పోలీసులతో వాగ్వాదం అయింది. దాని తర్వాత మొత్తానికైతే ఇటు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక గదిలో సిట్ అధికారులు తనను విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొదటగానే ఇటు సిట్కి సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకొచ్చి మరి ఆ రూములు మొత్తాన్ని చెక్ చేసినట్టు తెలుస్తుంది. ఇంట్లో ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్ ఈ ముగ్గురికి మాత్రమే ప్రస్తుతానికి పర్మిషన్ ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన నాయకులు, నేతలు, శ్రేణులు ఎవరు కూడా పరిసర ప్రాంతాలకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 4 అంచెల పోలీసు భద్రతా బలగాన్ని అయితే అక్కడ ఏర్పరిచినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు కేసీఆర్ మరి సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర, ఇటు తెలంగాణ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, అక్కడ నాయకులు ఎవరు చేరుకున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి దానికి సంబంధించి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ప్రస్తుతానికి భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడ ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు అండ్ నాయకులు ఎవరు ఉన్నారు అక్కడ? మధు. నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్, నాయకులంతా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. పద్మారావు గౌడ్ ఉన్నారు, పద్మారావు గౌడ్ వస్తూ ఉన్నారు, మాట్లాడదాం. నాయకులంతా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. కేసీఆర్ నోటీసులకు సంబంధించినటువంటి విషయంలో మీరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ను విచారిస్తేనే నిజాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే, జనాలు నేను ఏం చెప్పినా వింటారా భయ్, జనాలు అంతా యావత్ తెలంగాణ ప్రజలంతా చూతేగాళ్ళు. సో నేను ఎన్ని ముచ్చట్లు చెప్పినా వాళ్ళు నమ్మకం బీక్తారు, ఈ 5 ఏళ్ళు అయితే నేనే ఉంటా కదా అనే ఒక ధోరణితోటి పోతుండు. ఇవాళ సుప్రీంకోర్టే చెప్పింది అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది లోటపీ కేసురా నాయన. సో దీని మీద ఎవరిని విచారించే అవసరం లేదు. ఆ కేసు అసలు అది కేసే కాదు. నిజంగా కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా లేకపోతే దేశాన్నే తీసుకుంటే ఎక్కడైనా గూఢాచారి వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఏ పొక్కలో ఏమవుతుంది, లేకపోతే ఏ సందులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే నిఘా వ్యవస్థ లేకపోతే గూఢాచారి వ్యవస్థ, ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కదా. సో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారిని ఏదో చేయాలని ఎవరికైనా ఆలోచన ఉంటే అదంతా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసుదే కదా. సో వాళ్ళు నిరంతరంగా చేసే ప్రక్రియనే అది. సో ఎవడు ఏం మాట్లాడుతుండు, ఆ మాటలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికా లేకపోతే ఈ దేశానికి ఏమైనా నష్టం చేకూరుస్తారా అనే ఒక ఆలోచనతోటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కాంగ్రెస్ నాయకులే కాదు, గతంలో బీఆర్ఎస్లో ఉండి బయటికి పోయినటువంటి సొంత కూతురు జాగృతి ప్రెసిడెంట్ కవితని ఆరోపణలు చేస్తూ ఉంది, నా ఫోన్ ట్యాప్ అయింది, నేను బాధితురాలని అంటుంది.
ఇప్పుడు నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టే చెప్పింది. సో మనము భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కదా లాలో, అంటే లా అనేది ఎట్లుండాలి, చట్టం ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ఒక రూల్ బుక్, ఇఫ్స్ అండ్ బట్స్ అనేవి రాసున్నాయి కదా. సో రాజ్యాంగంలో రాసున్న ఏదైతే ఆర్టికల్ ఉందో దానికి అనుకూలంగానే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తుందనే చెప్తున్నా. సో ఇవాళ మనకు బ్యూరోక్రాట్స్ కానివ్వండి, లేకపోతే హై ప్రయారిటీ ఉన్న రాజకీయ నాయకులకు ఎవరికైనా ప్రాణహాని ఉందా లేదా అని తెలుసుకునే వ్యవస్థనే ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ వాళ్ళేం అంజనం వేసి చూస్తారు కానీ ఎవడు బాంబు పెడుతుండ్రా బాయ్, లేకపోతే ఎవడు స్కెచ్ చేస్తుండని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఎవరు వీళ్ళు మాట్లాడుకునే ఫోన్లు ఏదైతే రేవంత్ రెడ్డి మెంటాలిటీ మీరు దగ్గర గతంలో చూసిరు సిచ్యువేషన్. ఆయన గతంలో జైలుకు పోయారు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయంలో. ఇప్పుడు రివెంజ్ అయ్యింది, రివెంజ్ అనుకోవాలా సోమశేఖర్ రెడ్డి? ఇప్పుడు నేనేమంటున్నా, సరే నేను ఇవాళ ఏదో బీఆర్ఎస్ నేను రేవంత్ రెడ్డి గారితో ఉండి తిరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు వేరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా వేరు. అంటే ఇట్లా ఏమొచ్చింది చేంజ్? వాట్ ఇస్ ద చేంజ్? అరే ఇప్పుడు నేనేమంటున్నా, అపరిచితుడు సినిమా చూసినా. సో అందులో అపరిచితుడు అంటే ఎవరు మీరు చూసారు కదా. సో ఆ రామాచారి లాగా ఉన్న రేవంత్ రెడ్డిని నేను అన్నలాగా భావించి ఆయనతో తిరిగిన. ఇవాళ ఆయన వేరేగా మారిండు. సో సెకండరీ అపరిచితుని ఇవాళ మీరు చూస్తున్నారు. అదే చెప్పదలుచుకున్నాను. అంటే ఎందుకు మారింది? అధికారం రాగానే మారిపోతారా మనుషులు? మీరు దగ్గర నుంచి చూసిరు, ఆయన అధికారం రావడంలో మీరు కూడా దగ్గర ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేనేమంటున్నానా, అందరు ఒక లెక్క ఉండరు. ఇప్పుడు జనరల్గా మనం గుర్తుపెట్టుకొని మనం ఏడికేళ్ళు వచ్చినామో గుర్తుపెట్టుకునేటోడు ఆడు ఎప్పటికో లాంగ్ స్టాండింగ్ నడుస్తాడు. సరే నేనేమంటున్నా, ఇవాళ ఈ పీఠాన్ని రానున్న 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో ఆ లెగసీ కంటిన్యూ చేయాలంటే రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులు ఇవి కావు. ఈ రాష్ట్రానికి మనం ఏం చేస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది రేవంత్ రెడ్డి గారు రాత్రి పడుకునేటప్పుడు ఆలోచిస్తే కూడా గుర్తొస్తాయి కదా. ఇలా మహిళలకు ఏం చేస్తామన్నాము, లేకపోతే వృద్ధులకు ఏం చేస్తామన్నాము, లేకపోతే చదువుకునే పిల్లలకు ఏం చేస్తామన్నాము, యువకులకు ఏం చేస్తామన్నాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరూ రేవంత్ రెడ్డితో ఎందుకు తిరిగిరు కంపేర్ చేసుకుంటే మేమంతా ఒకటే కులం, యువకులం లెక్క అనిపించింది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అంతా ముసలోళ్ళు వీళ్ళు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరి ప్రాతినిధ్యం వహిస్తే మాకేమైనా చేస్తారు, మా మెంబర్ కూడా తిరిగే పిల్లలకి ఏమైనా చేస్తారు, వాళ్ళ బతుకులలో వెలుగులు నింపుతారనే ఆలోచనతోటి ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో తిరగడం జరిగింది. ఇవాళ నేనేమంటున్నా, ఇవాళ సోమశేఖర్ రెడ్డి కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి బయటకు వచ్చిండ్రు భయం చాలామంది మాట్లాడుకుంటారు, బాధపడుతున్నారు కూడా. నేనేమంటా, నా గురించి బాధపడకుర్రా అయ్యా, ఇంకా కాంగ్రెస్ పార్టీలు ఉర్రవు. రేవంత్ రెడ్డి ఏమంటే తిరిగేటోళ్ళకి రేవంత్ రెడ్డి ఎంతమందిని అకామిడేట్ చేస్తుండనేది మీరు చూడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం కరడు కట్టి అహర్నిశల్ కాంగ్రెస్ పార్టీ మరి భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని తిరిగిన వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఇవాళ టీడీపీకి వెళ్ళి వచ్చి టీడీపీలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరినీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చి వాళ్ళకి పట్టం కట్టారు. ఇవాళ కాంగ్రెస్ ఈజ్ నో మోర్. ఇవాళ సైకిల్ కాంగ్రెస్ కానీ అది కాంగ్రెస్ పార్టీ కాదన్న. ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బాధపడేది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీని ఇలా రేవంత్ రెడ్డి గారు చివరగా సోమశేఖర్ రెడ్డి గారు ఈ బ్లేమ్ వల్ల బీఆర్ఎస్ డౌన్ అయ్యే పరిస్థితి ఉందా? ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ సంబంధించిన టాప్ లీడర్స్ కేసీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ పేర్లే వినిపించేలాగా, మిగతా నాయకుల పేర్లు పెద్దగా వినిపించట్లేదు. సో బీఆర్ఎస్ను డౌన్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నారా? అవుతుందా నిజంగా డ్యామేజ్? ఇప్పుడు నేనేమంటున్నానా, ఎప్పుడైనా ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సర్పంచ్ ఎన్నిక జరిగితే 80% ఆఫ్ ది సీట్స్ ఆ అధికారంలో ఉన్న పార్టీకి వస్తాయి, 20% ప్రతిపక్ష పార్టీలకు వస్తాయి. ఇవాళ బీఆర్ఎస్ ఈక్వల్గా అంటే 50-50%కి ఇవాళ సర్పంచ్ సీట్లను మనం కైవసం చేసుకున్నాం. దట్టు అటు స్టేట్ లీడర్షిప్ కానీ లేకపోతే పార్టీ కాంట్రిబ్యూషన్ కూడా 0% ఉన్నా సరే ఇవాళ సర్పంచులు 50% గెలిచారు అంటేనే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన కాడికి వచ్చింది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మీరు చూడండి, మ్యాక్సిమం సీట్స్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కానీ ఇవాళ వీళ్ళు కొత్తగా ప్లాన్ చేసింది ఏంటంటే, ఇవాళ జనరల్గా జిహెచ్ఎంసీ 300 డివిజన్లు ఎందుకు చేస్తున్నారన్నా, మూసి ఈ హైదరాబాద్ని మహానగరంగా చూపించి ఆ మూసి పేరు పెట్టుకొని ఒక 80,000 కోట్లు దండుకొని మళ్ళీ మీరు చూడండి ఆగస్టుల తర్వాతనే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారు. అప్పుడు మళ్ళీ ఈ డివిజన్ బైఫర్కేషన్ అవుతుంది. మళ్ళీ బాజాప్తా డివిజన్ బైఫర్కేషన్ అయినాక కూడా పెడతారు.
రైట్, అంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో నేను రేవంత్ రెడ్డిని చూశాను, అధికారం వచ్చిన తర్వాత చేంజ్ అయ్యిండు, ఒకప్పటిలాగా లేడని చెప్తా ఉన్నారు. సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇంతమంది పెట్టినా బీఆర్ఎస్కే ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కోలాహలం. నాయకులంతా ఇచ్చారు. కొద్దిసేపట్లోనే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విచారణలో భాగంగా అధికారుల సమక్షంలో ఆయన కొద్దిసేపు ఎదుర్కొనున్నారు. ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడదాం. పవని గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, మాట్లాడదాం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో కేసీఆర్ను విచారిస్తేనే నిజాలు బయటకు వస్తాయి అనేటువంటి స్టేట్మెంట్ కొద్దిసేపు పీసీసీ చేశారు. ఆయనేం కరెక్ట్ వ్యక్తి కాదు, ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అనేటువంటి స్టేట్మెంట్. మీరేమో రాజకీయ కక్ష అంటున్నారు. ముమ్మాటికి రాజకీయ కక్ష. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రపూరితమైన వ్యవహారంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. అసలు సిట్టు లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు. అయినా ఫోన్ ట్యాపింగ్ అనేసి అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లెక్క 2 సంవత్సరాల నుంచి కొండను దవ్వి ఎలుకను కూడా తీయలేకపోతున్నారు. ఆధారాలు లేవంటారు, సాక్ష్యాల కోసమే పిలిచినామంటారు, మళ్ళీ లీకులు ఇస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు అందరూ ఒప్పుకున్నారు అని చెప్తారు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు ఎవ్వడు కూడా పురపడ్డట్టు చరిత్రలో లేదు. రేపు రాబోయే రోజులల్లా రేవంత్ రెడ్డిని తలుచుకుంటేనే భయం వేస్తుంది పాపం. ఎందుకు భయపడాల్సిన అవసరం? మేము భయపడట్లేదు. రేవంత్ రెడ్డిని బాల్చుకొని బాధపడతాం. ఎందుకంటే రేపు రాబోయే రోజులల్లా వడ్డీకి వడ్డీ, అంటే దీనికి రివెంజ్ ఉంటది. తగిన మూల్యం చెల్లించక తప్పదు రేవంత్ రెడ్డి అనేటోడు. మీరు కూడా కేసులు పెడతారా? మీరు అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అధికారులు కేసులు పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని రకాల పనులు ఆయన చేసుకుంటున్నాడు ఈరోజు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు ఏ ఆధారాలు లేకపోయినా తెలంగాణ సాధించినటువంటి ఒక ఉద్యమ నేత మీద కక్ష సాధింపు చర్యగా ఈరోజు పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ తిప్పికొడుతున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక కాంగ్రెసే కాదు, మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండి వెళ్ళిపోయిన కవిత కూడా విమర్శలు చేస్తా ఉంది. నా ఫోన్ ట్యాపింగ్ నేను బాధితురాలు అంటుంది. అలాంటిది ఏం జరగట్లేదండి, అలాంటివి ఏం లేవు, అవన్నీ ట్రాష్. మీరే ఈరోజు చూస్తారు, విచారణ అయిపోయిన తర్వాత బయటికి అన్నీ వెల్లడిస్తారు. ప్రతి ఒక్కటి జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరేంటి అనేది తొందరలో చూడబోతున్నారు.